ఇంకా నయం ఆ దుర్గాగోడనుకుని బయటపడలేదు. నా నంబర్ మీ దగ్గర లేదా? ఉందమ్మా, కానీ ఏదో ధ్యాసలో ఉండి నెంబర్ చూడకుండా లిఫ్ట్ చేశాను. చెప్పమ్మా వరుదిని, ఏంటి విషయం? మీతో నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పు. ఫోన్లో కాదు, పర్సనల్గా కలవాలి. ఏంటది? కలిసాక మీకే తెలుస్తుంది. సరే, ఇంటికి రమ్మంటావా? ఇక్కడికొద్దు, నువ్వే ఇక్కడికొస్తావా? అక్కడికి రావాల్సిన రోజు తప్పకుండా వస్తాను. ఇప్పుడు కాదత్తయ్యా. మరెక్కడ కలుద్దాం? శివాలయంలో. సరే, ఎప్పుడు రమ్మంటావు? ఇంకో గంటలో నేను అక్కడుంటాను. సరే అయితే వస్తాను. ఎదురు చూస్తూ ఉంటాను. ఎవరు? ఎవరిని శివాలయంలో కలుద్దాం అంటున్నా? అది కావ్యని. రాత్రి నీకొచ్చిన కలేదో పెద్ద పీడకలే అయి ఉంటుంది. అందుకే రాత్రి నుంచి నువ్వు సరిగ్గా నిద్రపోకుండా ఏడుస్తూనే ఉన్నావు. సరే, నేను వస్తా గుడికి. రెడీ అవ్వు, అట్నుంచి ఆఫీస్కి వెళ్దాం. లేదండి, నేను ఇవాళ ఆఫీస్కి రాలేను. నా మనసు అస్సలు బాలేదు. కాసేపు గుళ్ళో అక్కని కావ్యని కలిసి మాట్లాడితే గాని నేను మామూలు మనిషిని కాలేను. ఓకే, నీ ఇష్టం. ఏం చేస్తే నీ మనసు ప్రశాంతంగా ఉంటుందో అదే చెయ్యి. ఒక పెద్ద త్రిశూలం తీసుకుని మీ అమ్మ గుండెల్లో కసిదీరా పొడిచి పొడిచి చంపేస్తేనే నా మనసు ప్రశాంతంగా మారుతుందండి. లేదంటే గుండెల్లో ఈ అగ్ని పర్వతాన్ని, గొంతులో ఈ విషయాన్ని దాచుకోలేను. ఇన్నాళ్ళు నువ్వు కాపురాన్ని నిలబెట్టమని అడగడానికి వచ్చే వరుదిన్నే చూశాం. అడిగింది మాత్రమే చేసి అవతల ఎన్ని ఘోరాలు జరుగుతున్నా నువ్వు అసలు పట్టించుకోవడమే మానేశావు. మా అమ్మ ఎవరిని నొప్పించలేదు, ఎవరిని శత్రువులా చూడలేదు. ఎవరైనా శత్రువులా చూసినా తనసలు మనసులో పెట్టుకోలేదు. కేవలం నా సంతోషమే ముఖ్యం అనుకుంది. అలాంటి మా అమ్మను ఆ భారతి ఆడజాతే సిగ్గుపడేంత కిరాతకంగా చంపేసింది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.